So if a and b are distinct integers, prove that a minus b is a factor of a to the power of n minus b to the power of n when n is a positive integer. A minus ఏమంటున్నాడంటే prove that a minus b is a factor of a to the power of n minus b to the power of n. a to the power of n minus b to the power of n కు a minus b అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది అని నిరూపించమంటున్నాడు. దీనికి ఇది ఫ్యాక్టర్ అవుతుంది a మైనస్ b అనేది. ఇదే ప్రాబ్లం ఏ విధంగా అడగచ్చు అంటే మీకు a to the power of n minus b to the power of n is divisible by a minus b అని కూడా ఈ ప్రాబ్లంను మీకు అడగచ్చు, అడిగే అవకాశం ఉంది. ఆ విధంగా కూడా అడగచ్చు. a to the power of n minus b to the power of n is divisible by a minus b. a minus b is a factor of a to the power of n minus b to the power of n. a to the power of n minus b to the power of n is divisible by a minus b అన్న ఒకే ఆన్సరే. సో ఇప్పుడు చూస్తాం. సో a to the power of n minus b to the power of n కి a minus b ఒక ఫ్యాక్టర్ అని ప్రూవ్ చేయమంటున్నాడు కాబట్టి ముందు ఫ్యాక్టర్స్ అంటే ఏందో చూస్తాం. 6 is equal to 3 into 2. 65 is equal to 13 into 5. So here 6 is called product and 3 comma 2 are factors. 3 comma 2 are factors of 6. అదేవిధంగా ఇక్కడ కూడా 13 comma 5 are factors of this product. 65 కు 13 comma 5 అనేది ఫ్యాక్టర్స్ అంటారు. అదేవిధంగా ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, a to the power of n minus b to the power of n కు అంటే 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 65 కు 2 ఫ్యాక్టర్స్, 6 కూడా 2 ఫ్యాక్టర్స్ వస్తుంది. అంతేనా? ఈ రెండింటిని ఫ్యాక్టర్స్ అంటాం. ఇప్పుడు ఈ a to the power of n minus b to the power of n కు ఈ a minus b అనేది ఒక ఫ్యాక్టర్. అంటే a minus b మనం ఏమని నిరూపిస్తే సరిపోతుంది, a to the power of n minus b to the power of n అనే is equal to a minus b into ఇది ఒక ఫ్యాక్టర్. ఇంకొక ఫ్యాక్టర్ ఏంది ఏమో తెలియదు. ఆ తెలియని దాన్ని ఏమనుకుంటావు అంటే k, వేర్ k ఈజ్ అన్ ఇంటీజర్. ఏమన్నా కానీ వేర్ k ఈజ్ అన్ ఇంటీజర్ అనేసి ఇదేమో ఒకటి నిరూపించాలి. మనకు తెలుస్తుంది ఒక కారణాంకం అని, ఒక ఫ్యాక్టర్ అని నిరూపించాలి. దీనికి ఇంకొక ఫ్యాక్టర్ ఎందుకు తెలియదు, ఆ తెలియని దాన్ని k అనుకో అంటే ఏమని నిరూపిస్తే సరిపోతుంది.